జేటీ కార్డ్ స్ప్రే చేసిన వాళ్ళు కూడా అక్కడక్కడ ఎవరైతే ఉన్నారో పచ్చ పురుగు లద్దె పురుగు కూడా కనిపిస్తూ ఉంది అక్కడక్కడ. ఈ పచ్చ పురుగు లద్దె పురుగు ఎక్కడ కనిపిస్తూ ఉందంటే పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఎమ్మిగనూరు, ఆదోని, సి బెల్గలు, ఈ ఏదైతే ఉందో మన గద్వాలు, ఇటు సైడ్ ఏదైతే పత్తి చేనులు ఈ రేంజ్కి ఉన్నాయి. మొన్న నేను వీడియో తీశాను ఒక దగ్గర, ఈ రేంజ్కు ఉన్నాయి, నాకు ఇక్కడ దాకా ఉన్నాయి ఈ ఏడు పత్తి చేనులు. ఆ ఏరియాస్లో పచ్చ పురుగు అనేది కనిపిస్తూ ఉంది, నేను గమనించాను ఆల్రెడీ. ఇదే వారధి అగ్రిటెక్ వాళ్ళది ఏదైతే ఉందో విఏ ఎవిడెన్స్ అని చెప్పేసి వస్తూ ఉంది. ఇది ఓన్లీ పత్తి చేనుకే కాదు, అది ఇదే గద్వాల ఇదే సి బెల్గల్ ఏరియాలో గూడూరు సరౌండింగ్లో ఒక రైతు వంగ తోట వేస్తాడు, దగ్గర 4 ఎకరాలు. ఆ రైతుకు నేను స్వయంగా శాంపిల్ పంపించా. ఆయన టమాటా తోట వేస్తూ ఉంటాడు, ఇటు వంగ తోట వేస్తూ ఉంటాడు. వంగ తోటలో ఒక పురుగు మందు సక్సెస్ అయింది అని అంటే ఏ పంటలో వేసినా కూడా సక్సెస్ అవుద్ది, అది బండా బుగురుతుంది అంతే. ఇక ఎందుకంటే వంగ తోటలో వంకాయల పురుగు వెళ్ళిపోయిందని అంటే, అదే చనిపోయింది అని అంటే బయట ఎలాంటి పురుగు అయినా చనిపోద్ది. అది 1-2 రోజులకు మళ్ళీ తిరిగి వచ్చేది కాదు. ఒక్కసారి స్ప్రే చేసినామంటే 15 రోజుల వరకు ఆ పురుగు అనేది మళ్ళీ కనబడదు. ఎలాంటి పురుగైనా, పచ్చ పురుగు, లద్దె పురుగు, సన్న పురుగు, ఎలాంటి పురుగైనా కానివ్వండి, పొగాకు లద్దె పురుగు అయినా కానివ్వండి, వి ఎవిడెన్స్కి 100% కంట్రోల్ అవుద్ది. ఓన్లీ సి బెల్గలే కాదు, కోస్గి ఏరియాలో ఇచ్చాము, ఆ తర్వాత ఏదైతే ఆదోని ఏరియాలో కూడా ఇచ్చాము. ఈ రివ్యూస్ అన్నీ చూసుకున్న తర్వాత నేను చెప్తా ఉన్నాను, ఇది వచ్చేసి మీకు అన్ని రకాల పురుగులకి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. ఓన్లీ పత్తి పంటే కాదు, మీకు వంగ తోట కానివ్వండి, చిక్కుడు తోట కానివ్వండి, ఆ తర్వాత పచ్చిమిర్చి కానివ్వండి, తేజ మిర్చీలు కానివ్వండి, ఆ తర్వాత మనకి ఏదైతే ఉందో మొక్కజొన్న వేస్తాం కదా, మొక్కజొన్నలో కత్తెర పురుగు కానివ్వండి, కత్తెర పురుగు మీద కూడా 100% పనిచేస్తూ ఉంటుంది. చాలామంది మొక్కజొన్న వేసిన రైతులు ఏం చేస్తారంటే ఒక్కసారి ఒక మందు, బుల్లెట్ అని ఏదో గుంటూరు మందులు దొరుకుతూ ఉంటాయి, అవి స్ప్రే చేసినప్పుడు 2 రోజులకు అలా చనిపోతూ ఉంటాయి. కానీ మళ్ళీ 3వ రోజు పురుగు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇదే మీరు విఏ ఎవిడెన్స్ కనుక తీసుకున్నట్లయితే కనీసం 10 నుంచి 15 రోజుల వరకు మీ ఏదైతే మొక్కజొన్న పంటలో ఉందో ఆ కత్తెర పురుగు అనేది కనబడదు. మీరు బుల్లెట్ లాంటివి లేదంటే కామన్గా వేరే ఇతరత్ర మందులు ఉంటాయి కదా, అవి మీరు స్ప్రే చేసుకున్నప్పుడు కామన్గా 3వ రోజుకి 4వ రోజుకి మళ్ళీ పురుగు కనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ తెచ్చి స్ప్రే చేయాలి, ఇంకో డోసు కూడా స్ప్రే చేయాలి. కానీ ఇది కనుక స్ప్రే చేసుకోగలిగితే ఒకే డోసు 15 రోజుల వరకు మీ పంటలో ఏదైతే ఉందో మొక్కజొన్నలో పురుగు కూడా కనపడదు. మరి మీకు 3 రోజులకి ఒక డోసు స్ప్రే చేసుకుంటూ వెళ్తారా, లేదంటే 10 నుంచి 15 రోజుల వరకు ఒకే డోసు కొడితే అసలు ఆ పురుగు అనేది కనపడకుండా ఉండాలని చెప్పేసి అనుకుంటారా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. అది ఎవరికైనా డౌట్ ఉంటే మీరు ఎన్ని ఎకరాలను వేసుకోండి, ఒక్క ఎకరాకి తెచ్చేసి స్ప్రే చేసుకోండి. నమ్మకం కుదిరిన తర్వాతనే, అది మీ కళ్ళారా మీరు చూసుకున్న తర్వాత మిగతా వాటికి స్ప్రే చేయండి. అది